హల్లెలూయా. దేవుని నామములో మీకు అందరికీ నా వందనాలు, నా శుభాలు తెలియజేసుకుంటున్నానండి. బాగున్నారా? దేవుడు మనల్ని అందరినీ సజీవులుగా ఉంచి మరి ఒక నూతన కార్యమున దేవుని మనకు అనుగ్రహించినందుకు గాను దేవుని నామానికే ఘనత మహిమ ప్రభావములు చెల్లించుకుందామండి. ఈరోజు మన వాక్యం ఏంటంటే, మరి కన్నీటితో దుఃఖముతో మరి బహుగా ఏడ్చుచు ప్రార్థించినప్పుడు దేవుడు మన ప్రార్థనలకు జవాబిచ్చే దేవుడు అని వాక్యం ద్వారా తెలుసుకుందామండి. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం చూసినట్టయితే ఇక్కడ హన్నా గారు మనకి కనిపిస్తున్నారండి. హన్నా గారికి ఉన్న లోటు ఏంటంటే గర్భఫలము లేదనమాట. మరి బిడ్డలు లేని లోటుతో ఆమె బాధపడుతున్నప్పుడు ఆమె ఇరుగు పొరుగు వారితో చెప్పుకోలేదు, కానీ దేవుని సన్నిధికి వెళ్ళి బహుగా ఏడ్చుచు దుఃఖాక్రాంతురాలై ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకునమని కన్నీటితో ప్రార్థించినప్పుడు దేవుడు ఆమె ప్రార్థన ఆలకించి చక్కని కుమారుని అనుగ్రహించినట్టుగా వాక్యంలో ఉందండి. మరి మీరు నేను కూడా ఏ ఆపదలో ఉన్నా, ఏ ఇరుకులో ఉన్నా, ఏ బాధలో ఉన్నా, ఏ వ్యాధితో ఉన్నా, ఏ ఆర్థికపరమైన ఇబ్బందిలో ఉన్నా, ఏ అవమానకరమైన స్థితిలో ఉన్నా కూడా మనము కూడా దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థించినప్పుడు దేవుడు మన ప్రార్థనకి ప్రతిఫలం ఇచ్చి మనల్ని కాపాడి రక్షించి మన ప్రతి ఆపద నుండి విమోచించే దేవుడు అని వాక్యం సెలవిస్తుందండి. ఈ వాక్యాన్ని బట్టి చిన్న పాట అండి. హల్లెలూయా. కన్నీళ్ళే పానములైనా, కఠిన దుఃఖ బాధలైనా, స్థితిగతులే మారినా, అవకాశం చేజారినా. కన్నీళ్ళే పానములైనా, కఠిన దుఃఖ బాధలైనా, స్థితిగతులే మారినా, అవకాశం చేజారినా. మారదు యేసు ప్రేమ, నిత్యుడైన తండ్రి ప్రేమ. 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 అంతా నా మేలుకే, ఆరాధన యేసుకే. అంతా నా మంచికే, తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే. హల్లెలూయా.